హాయ్! హలో! వెల్కమ్ టు ది లీగల్ స్టోరీస్. అండ్ జనరల్‌గా మనము ఎవరైనా మర్డర్ చేస్తే అతను ఒక్కడే తప్పు చేశాడు. ఒకవేళ మర్డర్ ఎవరైతే చేస్తారో వాళ్ళదే తప్పు అని అనుకుంటారు. బట్ ఇప్పుడు లాలో ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ చేసే కొద్దీ మనకు ఏవైతే ఎవిడెన్సెస్ వస్తాయో అక్కడ ఉన్న వాళ్ళందరినీ మనం కాలిక్యులేట్ చేసి కన్సిడర్ చేయాల్సొస్తుంది. ఎలా అంటే ఒకవేళ ఆ మర్డర్ వెనకాల ఇంకెవరైనా ఉన్నారు అన్నది ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తారు అంటే, ఫస్ట్ ఎవరైతే ప్లాన్ అనేది స్కెచ్ అనేది వేస్తారో వాళ్ళను ఫస్ట్‌గా అరెస్ట్ చేయడం జరుగుతుంది. తెలిసిన తర్వాత. ఆహ్, దాంట్లో కూడా ఇలాంటి ఒకరిని ఎంకరేజ్ చేయడం గానీ, ఒకరికి చెప్పి ప్లాన్ అమలు చేయండి, వేరే వాళ్ళని చంపండి అని చెప్పడం కూడా తప్పే. అండ్ ఆల్సో అది కూడా క్రైమ్ కిందకే వస్తుంది. దాన్ని అబెట్‌మెంట్ అంటారు. ఒకరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఆ కాన్స్పిరసీలో పార్టిసిపేట్ చేసినా, లేకపోతే దాంట్లో తెలియకుండా కూడా వేరే వాళ్ళకి ఇండైరెక్ట్‌గా హింట్లిచ్చినా గూడా అది తప్పే అవుతుంది. సో, ఇలాంటివేవన్నా క్రైమ్స్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. ఏదో మేము ప్లాన్ వేసాము, మేము అమలు చేయలేదు అంటే కాదు. బికాజ్ మీరు కూడా పార్ట్ అవుతారు. ఎప్పుడైనా సరే మీకు ఆ క్రిమినల్ థాట్ అనేది వచ్చింది. ఒకరిని చంపాలన్న థాట్ లేదు, ఒకరిని ఏదన్నా కొట్టాలన్న థాట్ ఏదొచ్చినా సరే లాలో పనిష్మెంట్ అనేది డెఫినెట్‌గా ఉంటుంది. మీరు ఎస్కేప్ అవ్వలేరు. బికాజ్ ప్లాన్ వేసిన వాళ్ళు పక్కాగా దొరికిపోవాల్సొస్తుంది. సో, ఇలాంటివేవన్నా క్రిమినల్‌వి గానీ, ఇంకేమన్నా ఉంటే ఏదైనా ట్రై టు డీల్ అప్ విత్ పోలీస్ ఆర్ ఎల్స్ విత్ అదర్. బట్ మీరేదో రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి ప్లాన్స్ వేసి అగెన్స్ట్‌గా వెళ్ళకండి. అది మీకే రివర్స్ అవుతుంది. సో, థాంక్ యూ.